స్టేషన్ గన్పూర్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ 4వ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎజెండాలో పేర్కొన్న అంశాలపై కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులతో కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మున్సిపాలిటీలో కమిషనర్ నుండి కింది స్థాయి సిబ్బంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని సూచించారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. కాలనీలోని ఖాళీ స్థలాల్లో గడ్డి, చెట్ల పొదలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించాలని చెప్పారు. ఇళ్లలో నుంచి రోడ్లపైకి నీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వీధి లైట్లు, పోల్స్ ఏర్పాటు వంటి పనులతో విద్యుత్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో రోడ్డుపై ఉన్న షాపులను వెంటనే తొలగించాలని చెప్పారు. కౌన్సిలర్లు వార్డులలో తిరిగి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో మొదటి విడతలో టెండర్లు పూర్తయిన పనులను వేగంగా పూర్తి చేయాలని, అలాగే రెండో విడత టెండర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి వార్డుకు 10 లక్షలు 10 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నిధులతో మీ వార్డులో అత్యవసరమైన ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. అలాగే మీ వార్డులో గుడిసెలు, కవర్లు, రేకులు ఇళ్లలో ఉంటున్న నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవుతాయని, అందుకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఆన్లైన్ కాని ఇళ్లను ఆన్లైన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి నెల 1వ తేదీని పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, అలాగే 100 పనులు వసూలు చేయాలని వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, డిగ్రీ కళాశాలతో పాటు 50 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి రానున్న 2 ఏళ్లలో స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నేల రాజమ్మ, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.